హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ లక్ష్మణ స్వప్న. ఎప్పుడు నేను ఏదో ఒక వీడియో లైక్ అయ్యప్ప స్వామి పూజ అని, మా అత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని, ఏదో అకేషనల్ వైస్‌గా వీడియోస్ అయితే పెడుతున్నాను గానీ, రెగ్యులర్‌గా ఒక వ్లాగ్ లాగా అయితే ఎప్పుడు షూట్ చేయలేదు. సో, ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే చేయాలనిపించింది. ఈ టైప్ ఆఫ్ వ్లాగ్స్ కూడా ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. వర్కౌట్ అవుతుందా లేదా అనేసి చేద్దాం అనిపించింది. అండ్ అలాగే మేము ఊరికెళ్ళామని చెప్పాను గదా! 3 మంత్స్ తర్వాత మా పాపది, మా లక్కీ గడిది నేమింగ్ సెరమనీ కోసం. సో, లక్కీ గూడా ఉంటుంది. ఒక ఫుల్ డే ఎలా గడిచింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఇదొచ్చేసి వ్యూ. నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇట్లా మా డాబా మీదకెళ్ళి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంటికి బ్యాక్ సైడ్ అయితే కొండ ఉంటుంది. ఆ వ్యూ అయితే చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఆ వ్యూ చూడాలంటే. సో, ఇలా కిందకైతే వచ్చాను. మార్నింగ్ లేచిన తర్వాత సెకండ్ స్లీప్ ఓవర్ ఏస్తుంది మా లక్కీ పాప అయితే. సో, చూసారా మేమెవ్వరం ఊపట్లేదు. అదే ఎలా ఊగుతుందో గాలికి. సో, అంత మంచిగా వస్తుంది ఇక్కడ గాలి అయితే. సో, అలా మా లక్కీని ఒక కన్నేసి లోపలికైతే వచ్చేసాను. లోపలికొచ్చేవరకు ఇక్కడ చూసారా, ఎప్పుడు చూడు యూట్యూబ్‌లో షార్ట్సే. నౌ-ఏ-డేస్ పిల్లలందరూ అలానే ఉన్నారులెండి. దానికి అట్లా అడిక్ట్ అయిపోతున్నారు. ఏం చేయలేము మనము. అండ్ ఇక్కడ లోపలికొచ్చి చూస్తే మా అత్తయ్య అయితే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేస్తుందనమాట. మా అత్తయ్య అయితే చాలా బాగా చేస్తారు. అండ్ మా అత్తయ్య వచ్చేసి రాయలసీమ సైడు. సో, అందుకని తనకైతే బాగా వచ్చు ఈ ఉగ్గాని చేయడం అనేది. దీన్ని ఫుల్ లెంత్ ఒక షార్ట్ అయితే పెట్టాను. ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏంటి రాయలసీమ స్పెషల్ అని. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. షార్ట్స్ అయితే చెక్‌ఔట్ చేయండి. సో, ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈరోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నేనైతే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీకి ఎందుకంటారా, కొన్ని దోసలు కూడా వేసుకుందాం అనుకున్నాము. సో, ఈరోజు స్పెషల్‌గా ఉగ్గాని అండ్ దోసలనమాట. అండ్ ఇక్కడ చూస్తే మా తోటికోడలు ఆ రోజు వెన్నపూస ప్రిపేర్ చేస్తుందనమాట. మేము ఒక నెక్స్ట్ డే ఊరికైతే వెళ్తున్నాం. హైదరాబాద్ అయితే ట్రావెల్ అవుతున్నాము. సో, దానికోసం ఇక్కడ మా తోటికోడలు వెన్నపూస అయితే ప్రిపేర్ చేస్తుంది. వెన్నపూస ఎప్పుడు కొంచెం గట్టిగా వచ్చేదంట. దిస్ టైమే కొంచెం అట్లా పలచగా వచ్చింది. బట్ నేను తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మాత్రం కొంచెం గట్టిగానే అయిపోయింది. ఈ వెన్నపూస వీడియో కూడా ఎలా చేస్తారు ఏంటి అని షార్ట్ అప్‌లోడ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ లేకపోతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. నార్మల్‌గా మనం మిల్క్ అనేది బాయిల్ చేస్తాం గదా! దానిపైన ఇట్లా తేటలాగా వస్తుంది గదా! ఆ తేటని ఒక 10 డేస్, ఒక 5-10 డేస్, 1 వీక్ అనేది స్టోర్ చేసుకొని, ఆ స్టోర్ చేసిన దాన్ని మనం మిక్సీ పట్టుకుంటే ఇట్లా వస్తుందనమాట. వచ్చిన దాన్ని ఇలా పైనుంచి తీసుకొని ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకుంటున్నాము. ఈ వెన్నపూసనొచ్చేసి కరిగించుకొని మేమైతే ఘీలాగా యూజ్ చేస్తాము. అలాగే కొంచెం వెన్నపూసనైతే స్టోర్ చేసుకొని మా లక్కీ గడికి మసాజ్‌లాగా యూజ్ చేస్తాము. అంటే చాలామంది వెన్నపూసతోటి మసాజ్ చేస్తే చాలా బావుంటుందంటారు. సో, ఇక్కడ చూసారా నేను ట్రై చేస్తున్నాను. మాయిశ్చరైజర్ లాగా ఎంత బావుందంటే అంత బావుంది. సో, మన దగ్గర కొంచెం వెన్నపూస స్మెల్ వస్తుందనే గానీ, మంచిగా ఉంటుంది ఆ మాయిశ్చరైజర్ చేస్తే స్కిన్ అనేది. ఇక్కడ మీకు చూపిద్దామనే నేను ట్రై చేశాను. బట్ నేను చూసుకుంటూ ఉండిపోయాను అలానే. చాలా బావుందని చెప్తున్నాను. అక్కడ మా తోటికోడలు గూడా చెప్తున్నారనమాట. ఇది వెన్నపూస పిల్లలకి గూడా స్టిల్ ఇప్పుడు తను పెడుతుందంట. చాలా బావుంటుంది మాయిశ్చరైజర్ లాగా అని చెప్తుంది నాకు. సో, ఇలా వెన్నపూస మొత్తం ఒక బాక్స్‌లోకైతే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. దీన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ చాలా డేస్ వస్తుంది. మంత్సే ఉంటుంది ఇది. సో, దీంట్లో నుంచి కొంచెం తీసి నేనైతే ఘీ చేసుకుంటాను. అండ్ కొంచెం అయితే మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేస్తాను మా పాపకి. సో, ఇదైతే టేస్ట్ అయితే చాలా బావుంది. నేనైతే అక్కడ వెన్నపూస చేస్తూ ఉంటే జస్ట్ అట్లా ఫింగర్ తోటి తీసుకొని దాంతోటి ఇట్లా మాయిశ్చరైజర్ లాగా అప్లై చేయడం, అలాగే నేను దాన్ని తీసుకొని తినడం అలా చేస్తూ ఉన్నాను. టేస్ట్ కూడా భలే ఉంది. తింటుంటే చాలా మంచిగా అనిపిచ్చింది వెన్నపూస పచ్చిది. చాలా అంటే చాలా బావుంది. అండ్ లక్కీదైతే బాత్ అయిపోయింది. మంచిగా పడుకుంది. ఇక్కడ పిల్లలు చూసారా, ఇంకా నేనొచ్చానంటే నా వెనకే తిరుగుతూ ఉంటారు పిన్ని, పిన్ని అని. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు లక్కీ అని లక్కీ పాప వెనకే తిరుగుతున్నారు మంచిగా ముగ్గురు. అండ్ ఇక్కడ పాప పడుకుంది కాబట్టి ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే ప్రిపరేషన్ కోసం అయితే ఇక్కడ కిచెన్‌లోకొచ్చాను. సో, వచ్చేవరకి మా తోటికోడలు, మా అక్క అయితే ఇక్కడ అన్ని మసాలాస్ అయితే రెడీ చేసి పెట్టింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కోకోనట్ పౌడర్ అండ్ ధనియా పౌడర్ అన్నీ అయితే మిక్సీకేసి రెడీగా పెట్టిందనమాట. సో, ఆ రోజు మేమైతే మా అత్తయ్య, నేను, మా తోటికోడలు ముగ్గురం కలిసైతే ఆ రోజు కిచెన్‌లోనే ఎంజాయ్ చేశామనుకోండి. అంటే ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి పలావు అండ్ తలకాయ కూర. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మాకెవ్వరికీ ఈవెన్ మా అత్తయ్యకి గూడా రాదంట తలకాయ కూర వండడము. సో, చెప్తుంది,
ఏం లేదు మా అత్తయ్యకి రాదు. బట్ ఏం లేదు మటన్ వండినట్టే వండాలి దీన్ని గూడా అని చెప్తుందనమాట. సో, దాని గురించి ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం ఎలా వండాలి ఏంటి అనేసి. సో, మా అత్తయ్య అయితే కర్రీ స్టార్ట్ చేసేసారు. నేనైతే ఇక్కడ పలావ్ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నార్మల్‌గా మనం పలావ్‌కి ఫస్ట్ ఫ్రై చేసుకుంటాం గదా! అన్నీ మసాలాస్ అన్నీ వేసి. సో, అదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు మా అక్క అయితే రైస్ వాష్ చేసి పెట్టుకుంటుందనమాట. ఆ రోజైతే కిచెన్‌లో ఉన్నంత సేపు మా డిస్కషన్స్ అయితే మెయిన్ టమాటోస్, ఆనియన్స్ పైననే ఉంది. సో, మనకి ఏ కర్రీస్ చేయాలన్నా ముందు అవి మెయిన్ ఇంపార్టెంట్ కదా! వాటి కాస్ట్ ఏంటి? ఎంత ఇంక్రీజ్ అయిపోయిందని అవే డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఉల్లిపాయలు, టమాటా బాగుంది. అన్ని కూరగాయలన్నీ రేటుగానే ఉన్నాయంట. అయ్యా అయ్యా అన్నింటిలో వచ్చినాయంట. వాళ్ళు అన్నట్టు కాశ్మీర్ నుంచి వచ్చింది కాయలు. సో, కర్రీ కోసమైతే ఫస్ట్ ఆయిల్ ఫ్రై చేసుకొని, ఆయిల్‌లో ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మా అత్తయ్య అయితే బాగా నీట్‌గా వాష్ చేసుకున్న ముక్కలనైతే యాడ్ చేసుకుంటుంది. అవన్నీ యాడ్ చేసుకొని మనం చాలామంది ఇట్లా ఏమంటారు గరిటెతోటి తిప్పుతుంటాం కదా! మొత్తం కలబెట్టడానికి. సో, ఇక్కడ మా అత్తయ్య అయితే ఎప్పుడు నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. ఇట్లా నాన్ వెజ్ ఐటెమ్స్ కానీ ఏదైనా వండినప్పుడు గరిటె పెట్టి తిప్పకుండా అలా కింద దింపేసి అలా అలా అంటూ ఉంటారనమాట. ఇక్కడ వీడియోలో చూపించినట్టు. గరిటెతో తిప్పేదానికంటే కూడా ఇలా అంటే మొత్తం ఆయిల్, ఆ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలుస్తుందని చెప్తుంది మా అత్తయ్య. అండ్ అలా మొత్తం చేసిన తర్వాత కొంచెం పైన పసుపు అండ్ అలాగే ఉప్పు అండ్ కారం అయితే యాడ్ చేస్తున్నారిక్కడ. అండ్ ఉప్పొచ్చేసి ఆల్వేస్ ఎప్పుడు చూసినా ఏదైనా మసాలా ఐటెమ్స్‌లోకి గానీ, రసాలు గానీ, చారు గానీ ఏదైనా చేసినప్పుడు ఎక్కువైతే కల్లుప్పైతే యూజ్ చేస్తుంటారు. సాల్ట్ కంటే కల్లుప్పేస్తే టేస్ట్ బావుంటుందని చెప్తుంది మా అత్తయ్య. నాన్ వెజ్‌లోకైతే ఒకసారి ట్రై చేసి చూడండి కల్లుప్పేసుకొని చాలా బావుంటుంది టేస్ట్. ఇక్కడ నేను మా అత్తయ్య కనిపిస్తున్నాం గదా! మొత్తం వంట చేస్తున్నట్టు. బట్ అక్కడ మా తోటికోడలు గూడా కూర్చుంది. మా అక్క కూర్చొని మొత్తం కట్ చేసి ఇస్తుందనమాట. అంటే మనకి మటన్‌కి కావాల్సినవి, నాకు పలావ్ చేయడానికి కావాల్సినవి మొత్తం తనైతే కట్ చేసి మాకిస్తూ ఉంది. సో, మేమైతే ఇక్కడ ఇద్దరం ఒకళ్ళమేమో కర్రీ చేస్తున్నాం. ఒకళ్ళేమో పలావ్ అయితే స్టార్ట్ చేసామనమాట చేయడం. ఇంట్లో కర్రీస్‌కి వాటికి యూజ్ చేసే కారం పొడి మాత్రం మేము 1 ఇయర్‌కి అంటే 6 మంత్స్, 7 మంత్స్‌కి అట్లా యూజ్ అయ్యేటట్టు ముందుగానే పట్టించి పెట్టుకుంటాము. సో, పొలంలో పండిన మిర్చి ఉంటాయి గదా! అవి తెచ్చుకొని కొన్నేమో ఎండుమిర్చి కింద పక్కకు పెట్టేసుకొని మిగిలినవన్నీ కారపొడులు కొట్టించుకుంటాము. కొంచెం కారం పొడి, కొంచెం పచ్చళ్ళకి అలాగే ఒక సాంబార్ కారం అని గూడా చేస్తుంది మా అత్తయ్య. సాంబార్ కారం అనే దాంట్లో వెల్లుల్లిపాయి అవన్నీ యాడ్ చేసి ఒక కారం అయితే కొట్టి పెడుతుంది. అదైతే నార్మల్ కర్రీస్ ఉంటాయి కదా! నార్మల్‌గా చేసుకునే కర్రీస్‌లో వాటిలో అయితే ఆ కారం యూజ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఇలా నాన్ వెజ్ ఐటెమ్స్ ఇట్లాంటి వాటికైతే మాత్రం నార్మల్‌గా పట్టించిన కారమే యూజ్ చేస్తాము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆ సాంబార్ కారం అనేది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనం వేరే మసాలా ఐటెమ్స్ కూడా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క కారప్పొడి వేసుకుంటే సరిపోతుంది. ఆ కర్రీకి టేస్ట్ వచ్చేస్తుంది.
డెలివరీ అయిన వాళ్ళు తలకాయ కూర తింటే బేబీది హెడ్ నిలబడుతుందని చెప్తా ఉంటారు కదా! సో, దానికోసం అనేసి నేనొచ్చాననేసి ఆ రోజు తలకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తుంది మా అత్తయ్య. అండ్ నాకేమో మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టం కామెంట్ చేయండి. సో, నాకైతే చాలా రేర్ నేనైతే తినను అసలు తలకాయ కూర. నార్మల్‌గా మటన్ వండితే తింటాను గానీ, ఇలా తలకాయ ఇలా అంటే సెపరేట్‌గా వండుతారు గదా! తలకాయ కూర అని, మటన్ పాయ అని అండ్ మెదడు అట్లా వండుతారు గదా! సో, అవేమీ అలవాటు లేదు. జస్ట్ నార్మల్ కర్రీ మనం చికెన్ ఎలా చేసుకుంటామో అలా చేస్తే ఇంట్రెస్ట్‌గా తింటాను. సో, ఈ తలకాయ కూరలు ఇవి అంటే నాకు చాలా అసలెందుకో నచ్చదు. బట్ డెలివరీ అయిన తర్వాత నుంచి ఈ తలకాయ కూర బేబీ హెడ్ నిలబడడానికి తినాలి, తినాలి అని చెప్పి వండుతున్నారు. దాని వల్లనో ఏమో కొంచెం అలవాటయింది ఈ తలకాయ కూర తినటం. టేస్ట్ కూడా చాలా బావుంది. అండ్ ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొంచెం పలావ్ రైస్ అట్లా వండితే ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మనకి తగలదు. అంటే తలకాయ కూర అవి కొంచెం ఫ్లేవర్ వస్తూ ఉంటాయి కదా! సో, ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉంటుంది. సో, దానికి కాంబినేషన్ బావుంటుందని పలావ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుంది పలావ్ చేయడం అయితే. కొంచెం ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్ మసాలా స్పైసెస్ ఉంటాయి కదా! చెక్క, లవంగ ఇంకా మనకి బిర్యానీ స్పైసెస్ కొన్ని వస్తాయి గదా! అవి గూడా యాడ్ చేసుకొని, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా గూడా వేసి బాగా ఫ్రై చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే కొత్తిమీర, పుదీనాకు అండ్ కొంచెం ధనియా పౌడర్ గూడా యాడ్ చేసి ఫ్రై చేశాను. ఆ ఫ్రై అయిన దాంట్లో మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో 1 కప్‌కి 1:2 వాటర్ రేషియో తీసుకొని అట్లా కొంచెం నేను యాడ్ చేసుకుంటూ కొంచెం బాయిల్ చేస్తున్నాను వాటర్ అయితే. రైస్ కుక్కర్‌లో అయితే పలావ్ పెడదాం అనుకున్నాము. అందుకనేసి నేను కొంచెమే యాడ్ చేశాను ఇక్కడ వాటరు. మిగతా వాటర్ అనేవి నేను కుక్కర్‌లోకి చేంజ్ చేసిన తర్వాత యాడ్ చేశాను. సో, ఆ రోజు మేమైతే రైస్ కుక్కర్‌లో పలావ్ అయితే నేను కుక్ చేస్తున్నాను. జస్ట్ నార్మల్‌గా ఫస్ట్ ఇట్లా మనం ఫ్రై చేసిన బాండీలోనే జస్ట్ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని, మిగిలిన వాటర్ అనేది మనం రైస్ కుక్కర్ పెట్టే టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి అలా. మనం తలకాయ తెచ్చుకున్నప్పుడు తలకాయతో పాటు దాని లోపల బ్రెయిన్ ఉంటుంది గదా! అది గూడా ఇచ్చారు. సో, ఇక్కడ మా తోటికోడలు చూపిస్తుందనమాట. "నీకిది చేయడం వచ్చా?" అనేసి. ఇక్కడ ఇద్దరం అందుకే నవ్వుకుంటున్నాం. "నీకు రాదు, నాకు రాదు" అని ఇద్దరం నవ్వేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత మా అత్తయ్య దాన్ని ఫ్రై చేశారు. నేనసలు టేస్ట్ గూడా చూడలేదు ఎలా ఉంది ఏంటనేది. నేనెప్పుడు తినలేదు గదా! నాకు కొంచెం భయం అనిపిచ్చింది టేస్ట్ చూడాలి అంటే. నేను అందుకని అసలు టచ్ గూడా చేయలేదు దాన్ని. ఇక్కడ లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి కొంచెం నీట్‌గా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం చెక్ చేసుకుంటున్నాము. కర్రీ అయిందా? రైస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందా అని చెక్ చేస్తున్నాను. అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇక్కడైతే నేను వాటర్ పెడుతున్నాను. వాటర్ బాయిల్ చేస్తే ఫ్రెష్ అప్ అవ్వచ్చులే అనేసి నేనైతే వాటర్ పెట్టుకుంటున్నాను. అండ్ ఒకసారి లక్కీని చూద్దాం అనేసి ఇక్కడ బెడ్‌రూమ్ గూడా వచ్చాను. లక్కీ అయితే ప్రశాంతంగా నిద్రపోతుంది. సో, ఇక్కడ చూసారా మా చిచ్చర పిడుగులు రావడం ఆలస్యం వచ్చేస్తారనమాట అలానే వెనకాలనే. ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేద్దామని వచ్చేసాను. మళ్ళీ లక్కీ లేస్తే ప్రాబ్లమ్ అయితుంది తినలేను అనేసి. ఇంకా ఆ రోజు స్పెషల్స్ మీకు తెలిసిందే పలావు అండ్ గోంగూర పచ్చడి, రైతా అండ్ అలాగే తలకాయ కూర. సో, నీట్‌గా తినేసి ఈవినింగ్ అయితే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్దాం అనుకున్నాను. సో, మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మా పిన్ని వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే ఉంటుంది అనేసి. మా పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్. మా మమ్మీ వాళ్ళ థర్డ్ సిస్టర్ అనమాట. సో, ఈవినింగ్ టైమ్‌లో అలా మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చాను లక్కీని తీసుకొని. కొంచెం సేపు అక్కడైతే టైమ్ పాస్ చేశాను. అంటే నెక్స్ట్ డే మేము హైదరాబాద్‌కైతే ట్రావెల్ అవుతున్నాం గదా! సో, మా పిన్నిని చూద్దామనేసి నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికొచ్చాను. ఈవినింగ్ వరకు అక్కడ ఉండేసి, ఈవినింగ్ అలా ఇంటికొచ్చిన తర్వాత మా లక్కీకైతే బాత్ కోసం ఇక్కడ వాటర్ అయితే పెడుతున్నాను. సో, వాటర్ అవి బాయిల్ చేసి మా లక్కీకి బాత్ అది చేపిస్తే ఈవినింగ్ వర్క్ అయితే అయిపోతుంది గదా! అనేసి ఇక్కడ వాటర్ పెట్టేశాను. అండ్ మా అత్తయ్య ఇక్కడ బయట మా లక్కీ పాపకైతే బాత్ చేపిస్తుంది. ఇట్లా ఆరుబయట బాత్ చేస్తుంటే మొత్తం చూస్తూ ఉంటుంది లక్కీ అయితే చేపిచ్చినంత సేపు. సో, ఇక్కడ తన కోసం రెడీగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే రెడీ చేసి పెట్టాను గానీ తర్వాత ఎప్పుడు నిద్రపోయేది. అలాంటిది ఆ రోజేందో అసలు నిద్రే పోలేదు. వాళ్ళ అక్క వాళ్ళతో ఆడుతుంది అన్నట్టు ఇక్కడ చూసారా? పిల్లలు ఏం సీరియల్ చూస్తున్నారో చూడండి. కార్తీక దీపం. మీలో ఎంతమంది కార్తీక దీపం మళ్ళీ స్టార్ట్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసాను. లక్కీ అయితే స్టిల్ ఆడుతూనే ఉంది ఆ రోజు వాళ్ళ అక్క వాళ్ళతోటి. ఎందుకో మరి నిద్రపోలేదు బాత్ చేసిన తర్వాత. సో, నా ఫుల్ లెంత్ డే రొటీన్ అనేది ఎలా ఉన్నది కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.